మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చంద్రగిరిలో తెలుగు మీడియంలో చదువుకొని అక్కడే ఉన్నత చదువులు కూడా చదివి తిరుపతి నుంచి అమెరికా వరకు వెళ్ళి తన ఉన్నత చదువులను కూడా అక్కడ మరింత పూర్తి చేసి అమెరికాలో మినిస్టర్గా కొనసాగుతున్నటువంటి లంకేల బద్రీనాథ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ పాలిటిక్స్కి అమెరికన్ పాలిటిక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు మన జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో పుట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అమెరికాలో మినిస్టర్గా ఉన్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఒక ఇంత సాటిస్ఫాక్షన్, అంటే ఎందుకు మన తెలుగు బిడ్డ అక్కడికి వెళ్ళి మినిస్టర్ అయ్యారనేసి. అంటే స్టార్టింగ్ మీరు అమెరికాకు వెళ్ళడానికి కారణాలు ఏంటంటే చిన్నప్పటి నుంచి అమెరికాకు వెళ్ళాలనుకున్నారా? అక్కడ వెళ్ళడానికి రీజన్స్ ఏమన్నాయి? మెయిన్గా మొదటి నుంచి కూడాను తల్లిదండ్రుల ప్రోద్బలం చాలా ఉన్నది నా గ్రోత్లో. మొదటి నుంచి కూడాను చదువుకున్నది తెలుగు మీడియంలో చదువుకున్నాను. కానీ ఛాలెంజెస్ ఎప్పుడు ఎక్కువ ఫేస్ చేసేవాళ్ళము. నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి అనేది 10th క్లాస్ ఇక్కడ చదువుకున్నప్పుడు స్కూల్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి తెలుగు మీడియం తర్వాత ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను. అదేవిధంగా తర్వాత ఇంజనీరింగ్ JNTU అనంతపురంలో చదివాను. సివిల్ ఇంజనీరింగ్ చేశాను అక్కడ. సివిల్ ఇంజనీరింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది సీనియర్లు వాళ్ళందరూ అక్కడ నుంచి చాలా వరకు ఆ టైంలో నెక్స్ట్ ఇద్దరు గేట్స్ రాసి లేదంటే గ్రూప్స్ రాస్తూ ఉన్నారు. చాలా వరకు ఎక్కువ మంది అప్పుడు మాస్టర్స్ నెక్స్ట్ చదువులు వెళ్ళాలనుకునే వాళ్ళందరూ మాస్టర్స్కి యునైటెడ్ స్టేట్స్కే వెళ్ళేవాళ్ళు. అప్పుడు వాళ్ళ ప్రోద్బలం మెయిన్గా ఎక్కువ నా మీద ఎక్కువ ఉండింది. ప్లస్ పేరెంట్స్ కూడాను ఇంకా హయ్యర్ స్టడీస్ చదవమన్నారు. చదవడం అంతా ఎక్కువగా మొదట్లోనే కంప్లీట్ చేయాలి, ఉద్యోగంలో చేరితే మళ్ళీ చదువు అనేది ఆగిపోతుందనే ఉద్దేశంతో పేరెంట్స్ ప్రోద్బలం ఎక్కువ ఉండింది. అందువల్ల అమెరికాకి వెళ్ళాల్సి వచ్చింది. మాస్టర్స్ అక్కడ చేసిన తర్వాత ఫస్ట్లో అక్కడ వీసాకి ప్రాబ్లం వచ్చింది, మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయినా. దాని తర్వాత మళ్ళీ జాబ్ కోసం ట్రై చేసి జాబ్ ద్వారా వెళ్ళి అక్కడ మళ్ళీ కంప్లీట్ చేశాను. హైయర్ ఎడ్యుకేషన్ MBA కంప్లీట్ చేశాను. MBA చేసిన తర్వాత కంటిన్యూస్గా మన కమ్యూనిటీకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అసోసియేషన్స్ అన్ని ఫామ్ చేస్తూ వాళ్ళందరితో కలవడం వల్ల లోకల్ కమ్యూనిటీ అక్కడ అమెరికన్స్కి హెల్ప్ చేయడం కోసమని పాలిటిక్స్లో దిగాల్సి వచ్చింది. మన కరెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ లాంటి వెరీ ఎక్స్ట్రీమ్ వ్యూస్ను ఫైట్ చేయడానికి ఏమిటి అనేది మన ఇండియన్స్కి అగేన్స్ట్గా, తెలుగు వాళ్ళకి చాలా అగేన్స్ట్గా ఎక్కువ జరుగుతూ ఉంది. ఆయన ఫస్ట్ టర్మ్లోనే అప్పుడే ఫస్ట్ టైం నేను డెమోక్రాటిక్ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్లుగా ఉండి వాళ్ళకి చాలా సహాయం చేశాను. అందువల్లే నాకున్న ఇంజనీరింగ్ ప్లస్ MBA గ్రాడ్యుయేట్ వల్ల ఫైనాన్స్ వాటిలన్నింటిలోనూ లోకల్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను చూసి వాళ్ళు నన్ను నెక్స్ట్ లెవెల్కి పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ చేశారు. ఆ విధంగా నేను ఎలక్షన్ నిలిచి మొన్న ఏప్రిల్లో ఎలక్షన్లో గెలిచి ఇప్పుడు కరెంట్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లోను మ్యాడిసన్ మెట్రోపాలిటన్ సివేజ్ డిస్ట్రిక్ట్లో కమిషనర్గాను వర్క్ చేస్తున్నాను. అంటే స్టార్టింగ్ మీకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండిందా? మొదటి నుంచి పాలిటిక్స్ అని ఎప్పుడు నేను ఆలోచించలేదు. హెల్ప్ చేయాలని, ప్రజలకి హెల్ప్ చేయాలి, మన తోటి వాళ్ళకి తెలుగు వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మొదలైనది. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ చాలా కష్టపడే వాళ్ళని చూసేవాళ్ళం. అందరినీ కలపాలి, మన ఇండియన్స్ని అందరినీ కలపాలి, మన తెలుగు వాళ్ళందరినీ కలపాలని తెలుగు వాళ్ళ కోసం ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసాం, లోకల్ ఆర్గనైజేషన్. ఆ లోకల్ ఆర్గనైజేషన్ ఫామ్ చేసి అందరినీ పండగలకి వాటికి కలవడం మొదలెట్టాము. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు సాల్వ్ చేయడం మొదలెట్టాము. అప్పటి నుంచి మొదలైనది. తర్వాత ఇండియన్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాము. అవన్నీ చూసిన వాళ్ళు లోకల్ వాళ్ళు, మా నైబర్హుడ్ వాళ్ళందరూ అమెరికన్స్ కూడా వచ్చి వాళ్ళ ఆర్గనైజేషన్లో ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వాటికి సాల్వ్ చేయమని హెల్ప్ అడిగితే వాటికి హెల్ప్ చేయడం మొదలెట్టాను. ఆ విధంగా అంటే నెక్స్ట్ లెవెల్కి వచ్చింది అది. అక్కడ మొదలైనది నెక్స్ట్ ఎలక్షన్లో నిల్చోవాల్సి వచ్చింది. స్కూల్స్ నేను మొదటి నుంచి కూడా స్కూల్స్లో వాటిల్లో ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాబట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి ఎక్కువ పనిచేసేవాడిని. కిడ్స్కి నేను అక్కడ రోబోటిక్స్ ఇట్లాంటివి టీచింగ్ చేసేవాడిని యాజ్ అ వాలంటీర్. ఇవన్నీ ఈవెన్చువల్గా హెల్ప్ చేసుకోవడం కోసమే మొదలైంది, కానీ అది పాలిటిక్స్ అని ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు కూడా రెగ్యులర్ ఉద్యోగం చేసుకుంటూనే
ఈ కమిషనర్గాను వీటి కింద వర్క్ చేస్తూ అంటే ఉన్నాను. మీరు సాఫ్ట్వేర్ చేస్తూనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను ఐఎమ్ చీఫ్ ఆర్కిటెక్ట్ ఫర్ న్యాచురల్ రిసోర్స్ డిపార్ట్మెంట్, అంటే పర్యావరణము ఈ డిపార్ట్మెంట్కి నేను కరెంట్లీ చీఫ్ ఆర్కిటెక్ట్గా సో పనిచేస్తున్నాను. ఎగ్జామ్షన్స్ ఉంటాయా సార్? మీరు మినిస్టర్గా చేస్తూ 24 ఏరియాస్కి కమిషనర్గా చేస్తూ కూడా మీరు జాబ్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది? చాలా వరకు ప్రతి మచ్ అక్కడ ఉన్న పాలిటిక్స్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఏదో ఒక రెగ్యులర్ జాబ్ చేసుకుంటూనే ఉంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ శాలరీస్ కానీ జీతాలు కానీ చాలా తక్కువ ఉంటుంది అక్కడ. యాజ్ అ పాలిటిక్స్లో మనకి అక్కడ అంతగా ఎక్కువ ఉండదు కాబట్టి రెగ్యులర్ జాబ్ కంపల్సరీ చేసుకుంటుంటారు అందరూ. అంటే మామూలుగా ఇండియన్స్ చూస్తూనే ఉంటాము, అమెరికాలో వెళ్ళడానికి ఒక పెద్ద టాస్క్ అది వాళ్ళకి. ఇక్కడ వీసా దొరకడం కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్కి సంబంధించి, లేదంటే టూరిస్ట్ వీసా దొరకడం కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ నుంచి వెళ్ళి సో ఆ స్థాయిలో ఉన్నారు. సో అక్కడ యాక్సెప్టెన్స్ అనేది అమెరికన్స్ నుంచి ఎక్కువ ఉందా, తెలుగు వాళ్ళ నుంచి ఎక్కువ ఉందా? యాక్సెప్టెన్స్ అనేది కొంచెము ఎప్పుడు కష్టాలు అయితే ఉన్నది వీసా. నేను కూడా చెప్పాను కదా, నేను స్టూడెంట్ వీసాకి వెళ్ళినప్పుడు నాకు కూడా మల్టిపుల్ టైమ్స్ 2 సార్లు ఫెయిల్ అయినాను. కానీ కీప్ గివింగ్ ఛాలెంజెస్ ఎప్పుడు ఫేస్ చేసేవాడిని కాబట్టి ఐ నెవర్ గేవ్ అప్, కీప్ ట్రాయింగ్, రైట్. సో ఆ విధంగా చేశాను. అందువల్ల ఇప్పుడు ఎవరన్నా కష్టపడుతున్నారంటే మేము సహాయం చేయడానికి కంటిన్యూస్గా ట్రై చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఐస్ రైడ్స్ అని అవి జరుగుతున్నాయి, మన వాళ్ళని వెనక్కి పంపించాలని ట్రై చేస్తున్నప్పుడు వాటికి మేము ముందు వస్తున్నాము. యాక్చువల్గా మేము డెమోక్రాటిక్ పార్టీ అక్కడ విస్కాన్సిన్లో అటార్నీ జనరల్, గవర్నర్ వీళ్ళందరూ మేము సహాయంతో వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నాం. అందుకనే ఇప్పుడు మీ మీడియా ద్వారా చెప్పడం కూడా, ఎవరన్నా కష్టపడుతుంటే అమెరికాలో దే కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు అస్. ఎస్పెషలీ ఐస్ రైడ్స్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటే మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి, మేము వీ విల్ గెట్ యాంటిసిపేటరీ బెయిల్స్ లాగా తీసుకురావడం వల్ల చేసి డిపోర్ట్ చేయకుండా ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. విస్కాన్సిన్ స్టేట్లో ఎంతమంది పాపులేషన్ ఉంటారు? పర్టికులర్గా తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ బాగా? విస్కాన్సిన్ ప్రోగ్రెసివ్ స్టేట్ అండి. సో చాలా డైవర్స్ కమ్యూనిటీ ఉంటారు, కానీ ఇండియన్స్ చాలా తక్కువ ఉంటారు. దాంట్లో తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది. అందుకని మేము అంత ఆర్గనైజేషన్ పెట్టి అందరిని కలపడానికి ట్రై చేస్తుంటాము. మన వాయిస్ చాలా తక్కువ ఉంటుంది. అందుకనే కొంతమంది ఉన్నా కూడా అందరు కలిసి ఓటు వేస్తే మన వాయిస్ పెరుగుతుందని అందరినీ ఎప్పుడు మేము కలపడానికి ట్రై చేస్తుంటాం. అందరినీ 1% మా యూజువల్గా ఎలక్షన్లో ఇక్కడ ఉన్నంత ఓటింగ్ పర్సంటేజ్ ఉండదు. అక్కడ అరౌండ్ 30% ఉంటుంది మా స్ప్రింగ్ ఎలక్షన్లో. మనకి 1-2% ఎలక్షన్లో మనం వాయిస్ రేస్ చేసినప్పుడు ఆ 30%లో 1% ఈజ్ బిగ్ నెంబర్. సో అందుకని వాళ్ళందరినీ కలపడానికి ప్రోత్సహిస్తుంటాను నేను. యాక్చువల్గా మన తెలుగు వాళ్ళందరినీ రమ్మని మీటింగ్లు పెడుతుంటాము. ఎలక్షన్లో ఏమేమి పాలసీస్ ఉన్నాయి, ఎవరికి ఓటు చేయాలి అనేవి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. కానీ మన వాళ్ళు యూజువల్గా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు జాబ్ కోసం వస్తారు కాబట్టి వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఫోకస్ ఎప్పుడు చూసినా జాబు వాటి మీదే ఉంటుంది. ఎలక్షన్ అంటే చాలా దూరంగా ఉంటారు. ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న పాలిటిక్స్ చూసిన వాళ్ళు అక్కడ పూర్తిగా దూరంగా ఉంటారు. అక్కడ ఎంత ట్రాన్స్పరెన్సీ ఉన్నా కూడాను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు మన వాళ్ళు. ఈ మధ్య కొంచెం అవేర్నెస్ పెరుగుతోంది, విచ్ ఇస్ రియలీ గుడ్. చాలామంది తెలుగు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా కూడాను ఇక్కడున్న రాజకీయాలను ఎక్కువగా ఫాలో అవుతారు అక్కడ ఉన్న దానికన్నా కూడా. యాక్చువల్లీ తెలుగు వాళ్ళని అసలు యాక్సెప్ట్ చేయరు అమెరికన్స్ అనేది ఒక నానుడు అనేది ఉంది. దాంతోపాటు కూడా వాళ్ళని ఈ మధ్య మనం చూస్తూనే ఉంటాం. చాలామంది తెలుగు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు గన్ ఫైర్ చేయడము, కొంతమంది అక్కడ కావాలనే వాళ్ళని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించడము, సో ఈ రకమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో అటువంటి దీంట్లో మీరు అవన్నీ కూడా నిలదొక్కుంటూ పైకి వచ్చారు. సో మామూలుగా ఇండియన్ పాలిటిక్స్ లాగే అక్కడ ఉంటుందా, లేకపోతే అమెరికన్ పాలిటిక్స్ అనేది డిఫరెంట్గా ఉంటుందా? అమెరికన్లో పాలిటిక్స్ చాలా తక్కువ అని చెప్పాలి. ఇక్కడ ఇండియాతో దానికి కంపారిజనే లేదండి యాక్చువల్గా. కానీ మేము ఉంటున్నది మెయిన్గా విస్కాన్సిన్ స్టేట్లో ఉంటున్నాము, విచ్ ఈజ్ వెరీ ప్రోగ్రెసివ్ స్టేట్. అక్కడ ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్ స్టేట్స్ అంటే వాళ్ళు కొంచెం ఓపెన్ మైండెడ్గా ఉంటారు. సో ఆ ఓపెన్ మైండెడ్ ఏరియాలో ఇట్లాంటివి ఎక్కువ ఉండదు. కొన్ని బిగ్ సిటీస్ షికాగోలో, న్యూయార్క్ ఇట్లాంటి ఏరియాలో, మెయిన్గా టెక్సస్ లాంటి గన్ కల్చర్ ఉండే స్టేట్స్లలో మీరు వింటున్న న్యూస్లన్నీ 1-2 ఏరియాల్లో ఉంటుంది. ఇప్పుడు ఇండియా అంటే గన్ కల్చర్ అని చెప్పి బీహార్ను ఒక్కటి చూసి అనలేరు కదా. అదేవిధంగా కొన్ని స్టేట్స్లలో అట్లా ఉన్నారు, కొన్ని సిటీస్లలో అట్లా ఉంటుంది. అడాప్షన్ రేట్ అనేది ఎస్పెషలీ బ్లూ స్టేట్స్ అంటే డెమోక్రాటిక్ స్టేట్స్ లాంటి వాటిలలో, ప్రోగ్రెసివ్ స్టేట్స్లలో కొంచెం బాగుంటుంది. అన్ని చోట్ల అట్లా ఉండరు. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్నే కూడా అడాప్ట్ చేశారు.
చాలామంది ఇప్పుడు మీరు చూసారంటే కొంతమంది గవర్నర్లు ఉన్నారు, గవర్నర్ జిందాల్ లాంటి వాళ్ళు, నికీ హేలీ లాంటి వాళ్ళు గవర్నర్లే అయ్యారు కొన్ని స్టేట్లకి. సో అడాప్షన్ రేట్ బాగానే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు స్టేట్లో మామూలుగా ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ వాళ్ళకంటే కూడా గవర్నర్స్కి ఎక్కువ రాజ్యాధికారాలు ఉంటాయి. అక్కడ వాళ్ళే ఎక్కువ అడ్మినిస్ట్రేషన్లో ఫ్రంట్ సైడ్ ఉంటారని విన్నాను. ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉంటుంది కదా? అవును, అది మన రాజ్యాంగం కొంచెం డిఫరెంట్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్మోస్ట్ యుఎస్ని యూకేని రెండింటిని కలిపి ఒక కొత్త రాజ్యాంగం చేశారు. ఎగ్జాంపుల్ యూకేలో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, యుఎస్లో ప్రెసిడెంట్ ఉంటారు. ఈ రెండింటిని కలిపి మనకి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ పెట్టారు కదా. అదేవిధంగా రాష్ట్రంలో ఇక్కడ గవర్నరు చీఫ్ మినిస్టర్ ఉంటారు. అక్కడ ఓన్లీ గవర్నరే ఉంటారు, సీఎం ఉండరు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉండరు, ఓన్లీ ప్రెసిడెంట్ మాత్రమే ఉంటారు. సో ప్రెసిడెంట్ హ్యాస్ ఫుల్ పవర్స్ ఆన్ ద నేషనల్ లెవెల్, గవర్నర్ హ్యాస్ ఫుల్ రైట్స్ ఆన్ ద స్టేట్ లెవెల్. సో ఆ విధంగా కొంచెం డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంది. సేమ్ యాజ్ టీస్ ఇక్కడ ఎమ్మెల్యే తర్వాత మినిస్టర్, సో ఆ ఎలక్టెడ్ కూడా అట్లే ఉంటుందా? బట్ మచ్ అలాగే ఉంటుంది, కానీ అక్కడ మినిస్టర్స్ అన్నారండి, అక్కడ యాక్చువల్గా సెక్రటరీస్ అని అంటారు. చాలా డిపార్ట్మెంట్స్ సెక్రటరీస్గా ఉంటారు, లేదంటే బోర్డ్ మెంబర్షిప్స్ ఇస్తారు ఎక్కువగా. నాకు ఇప్పుడు పబ్లిక్ వర్క్స్ అనేది ఒక బోర్డు, ఆ బోర్డ్ మెంబర్షిప్ ఇస్తారు. సో ఐఎమ్ నాట్ ఎన్ ఇండివిజువల్ యాజ్ ఎ మినిస్టర్ దేర్. ఆ బోర్డ్ మెంబర్స్లో ఒక 6 మెంబర్స్ బోర్డు ఉంటే ఒక కమిటీ ఉంటుంది, దానికి ఫైనాన్స్ కమిటీ అని అట్లా కమిటీస్ ఉంటాయి. వీటన్నిటిలోనూ మేము పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి మినిమం ఒక 3 అన్నా చేయాల్సి ఉంటుంది అట్ ఎనీ గివెన్ టైం. ఓకే, అంటే లుక్స్ లైక్ ఇక్కడ మినిస్టర్ ఎలాగో అక్కడ సెక్రటరీ. అవును, సో అలాగా సెక్రటరీస్ అని. లోకల్ లెవెల్లో మేము ఆల్డర్స్ అని అంటాము, ఆల్డర్స్ కింద వర్క్ చేస్తున్నాము. నేను ఇప్పుడు కమిషనర్గా ఉన్నాను. కమిషనర్ అనేది ఒక మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ కలిపి మ్యాడిసన్ మెట్రోపాలిటన్ స్క్వీజ్ డిస్ట్రిక్ట్లో కమిషనర్గా వర్క్ చేస్తున్నాను. అక్కడ 24 కమ్యూనిటీస్ 24 డిస్ట్రిక్ట్ని కలిపి ఒక కమిషనర్గా ఉంటాను. అక్కడ మల్టిపుల్ కమిషనర్స్ కలిపి మేము మేక్ ద పాలసీ. సో ఇండియాస్లో చూస్తూ ఉంటాం మనం, ఎలక్షన్ అనేది చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. కక్ష సాధింపులు, గొడవలు, వర్గాలు, ఇవన్నీ అక్కడ కూడా ఉంటాయా? లేకపోతే ఇండివిజువాలిటీ, లేకపోతే ఎవరికి వాళ్ళు ఎవరైనా పోటీ చేయొచ్చు అంటే ఎవరైనా నిలబడేటువంటి హక్కు ఉంది అనే మెంటాలిటీతో వెళ్తూ ఉంటారు? ఎవరైనా నిలబడొచ్చును, అది చాలా కావాల్సిందని సిగ్నేచర్స్. ఇక్కడ కూడా అదే సిస్టమ్ ఉంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక 20 సిగ్నేచర్లు తీసుకుంటే యూ కెన్ పుట్ యువర్ నామినేషన్ పేపర్స్ అనే లోకల్ లెవెల్. 250 టికెట్లు సిగ్నేచర్స్ ఉంటే యూ కెన్ గో టు ద స్టేట్ అండ్ నేషనల్ లెవెల్. సిగ్నేచర్స్ ఉంటే పేపర్ ఎనీబడీ కెన్ ఫైల్. పార్టీ వాళ్ళు ఎండోర్స్మెంట్ అనేది చేస్తారు. వాళ్ళు ఎండోర్స్ చేశారంటే అప్పుడు దెన్ యూ విల్ బికమ్ పార్టీ మెంబర్ అవుతారు. డెమోక్రాటిక్ పార్టీ కానీ రిపబ్లికన్ పార్టీ కానీ మీరు నామినేషన్ బట్టి మీరు యూ కెన్ సెలెక్ట్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికిను లోకల్గా ఇండివిజువల్గా ఎవరు ఫైట్ చేసుకోరు. అందరూ పాలసీస్ మీదే ఎక్కువ ఉంటారు. ప్రజలకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి దాని మీద డిస్కషన్లు జరుగుతాయి. కానీ నేను నా ఎలక్షన్లో కూడా నేను వెరీ పాజిటివ్ ఉంటాను. మా అపోనెంట్ పేరు కూడా ఎప్పుడు ఒకరి గురించి ఒకరు ఎవరు అని కూడా చెప్పము యాక్చువల్గా. ఎందుకంటే వీ థింక్ దట్ వే సైకాలజీ. అపోనెంట్ గురించి ఎక్కువసార్లు మాట్లాడితే you are putting his name in their brain. So we only talk about ourselves and our policy. ఇక్కడ ఖచ్చితంగా అపోజిషన్ లీడర్ని మనం ఏదైనా విమర్శిస్తేనే అది వాళ్ళలో ఉండే మైనస్లు పైకి తీసుకురావడం. సో మీరు అక్కడ ఎవరిని టచ్ చేయరనమాట. చాలా మంది కొంతమంది ఈ మధ్య ఉన్న రాజకీయాలు అట్లా, ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు అందరూ ఓన్లీ నెగిటివ్ ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. కొత్తగా ఈ మధ్య చేంజ్ అవుతుంది నేషనల్ లెవెల్లో. కానీ మా వరకు మేము లోకల్ లెవెల్లో మాత్రం ఎప్పుడు చూసినాను మా పాలసీస్, నేనైతే ఎస్పెషల్లీ అపోనెంట్స్ గురించి మాట్లాడను. ఏం చేస్తాము, ప్రజలకి ఏమేమి కష్టాలు ఉన్నాయి వాటిని పాలసీస్ ఏమని మాట్లాడతాము. ప్లస్ మేము అక్కడలాగా ఇవన్నీ బ్యానర్లు పోస్టర్లు అవన్నీ ఏమి ఉండవు అక్కడ. కాబట్టి ఎవ్రీ ఇంటికి ఇండివిజువల్గా నేనే వెళ్ళి ఎవ్రీ ఇల్లును డోర్ నాక్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టాలు ఏంటి కనుక్కొని వాటిని ఎట్లా సాల్వ్ చేస్తానో మాట్లాడితేనే వాళ్ళ వల్ల నాకు ఓటు వస్తుంది. ఆ విధంగా ఇండివిజువల్గానే వర్క్ చేస్తాము. ఎప్పుడూ ఒకరి గురించి మాట్లాడుకోము. అందువల్ల ఎలక్షన్లో ఓడిపోయినా కూడా ఫస్ట్ కాల్ మేము రిసీవ్ చేసుకునేది అపోనెంట్ నుంచే కాల్ వస్తుంది, కంగ్రాచులేషన్స్ చెప్తారు. అది నెంబర్ 1 రీలు. కానీ అదే ఇప్పుడు మీరు విన్నారా, ట్రంప్ కూడా ఈజ్ ఎన్ గుడ్ ఎగ్జాంపుల్. ఎలక్షన్లో ఓడిపోతే ఈ నెవర్ అగ్రీ టు ఇట్. దట్స్ వెరీ ఫస్ట్ టైం ఇన్ యూఎస్. చాలా వరకు ఆయన అగ్రీ అవ్వలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ యూఎస్ హిస్టరీ. తను సెకండ్ ఎలక్షన్ లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు కూడా ఖాళీ చేయడానికి కొద్దిగా గొడవ చేశారు. January 2 ఇష్యూ లాంటివి కూడా చేశారు. అవన్నీ హిస్టరీలోనే ఫస్ట్ టైం జరుగుతున్నాయి అక్కడ. అది నేషనల్ లెవెల్లో.
కానీ స్టేట్ లెవెల్లో మాత్రం మా స్టేట్లో ఎస్పెషల్లీ విస్కాన్సిన్ స్టేట్లో వెరీ ప్రోగ్రెసివ్గానే ఉన్నారు. ఇట్లాంటి గొడవలు ఏమి ఉండవు. మేమందరం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం అపోజిషన్ వాళ్ళం. మళ్ళీ Okay. అల్టిమేట్లీ అందరం కలిపి ప్రజలకి ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈజ్ ది నెంబర్ 1 గోల్. ఎట్లా ప్రోగ్రెస్ ఎట్లా తీసుకురావాలనే దాని గురించి మాత్రమే అంటే మాట్లాడుతుంటే ఒకటి మీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, పాలిటిక్స్లో రావాలని మీ వైఫ్ మీ పిల్లలు కూడా అక్కడే ఉన్నారా? అవునండి. సో అక్కడ వాళ్ళు మీరు ఏమైనా ఇనిషియేట్ తీసుకున్నారా, లేకపోతే మీ దగ్గర ఉండే ఫ్రెండ్స్ కానీ లేదంటే సోషల్ యాక్టివిటీస్ చేసేటువంటి వారి దగ్గర నుంచి మీకు ప్రెషర్స్ వచ్చినాయి అంటే మీరు పార్టిసిపేట్ చేయండి, పోటీ చేయండి? ఇక సోషల్ యాక్టివిటీస్తో నుంచి మొదలైంది యాక్చువల్గా నా పాలిటిక్స్. చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి స్కూల్ బస్ ట్రాన్స్పోర్టేషన్ల దగ్గర నుంచి మొదలెట్టాను. ఎడ్యుకేషన్లో ఎక్కువ ఫోకస్ ఉండేది కాబట్టి స్కూల్ బోర్డుకి ఫస్ట్ రన్ చేశాను. స్కూల్ బోర్డుకి అట్లాంటి వాటిల్లో ఉన్నాను, లోకల్ దాంట్లో ఉన్నాను. కానీ ఎప్పుడైతే ట్రంప్ ఫస్ట్ టైం ఎలక్షన్ గెలిచాడో అప్పటి నుంచే రాజకీయంలో కూడా ఏదో ఒకటి అందరూ సైడ్లోంచి అందరూ తను ఈ విధంగా చేస్తున్నాడు, మనకి తెలుగు వాళ్ళకి ఈ విధంగా చేస్తున్నాడు, ఇండియన్స్కి ఇలా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. కానీ ఎవరు ఏమీ సాలిడ్ ఎఫర్ట్ అంటే ఏమీ పెట్టట్లేదు కదా అని అప్పుడు నేను ఫస్ట్ టైము డెమోక్రాటిక్ పార్టీ బోర్డులో అది కార్యకర్తగా చేరాను, ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ అయ్యాను. అక్కడ నుంచి ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. కానీ అప్పుడు కూడా నేను ఎలక్షన్ నిల్చుంటామని చేయలేదు. కానీ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ ఇష్యూస్ చూసినప్పుడు యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ అందరూ నన్ను బాగా రికమెండ్ చేశారు. ఎంబీఏ చేశాను కాబట్టి ఫైనాన్సెస్ ఎప్పుడు కష్టాల్లో ఉంటుంది, దానికోసమని హెల్ప్ చేయమని అడిగితే నేను ఆ విధంగా ఎలక్షన్లో దిగాల్సి వచ్చింది. అంటే మామూలుగా ఎలక్షన్ అంటే ఎవరైనా కూడా ఫ్యామిలీ వద్దుంటారు, వద్దు ఎందుకు ఆ గొడవలు ఎందుకు, సో చాలా వరకు రిస్క్ ఉంటుంది, హైలీ టెన్షన్స్ ఉంటాయి. పర్టికులర్గా మీ మదర్ యాక్టివ్ పాలిటీషియన్గా ఉన్నారు మేబీ చంద్రగిరి నియోజకవర్గంలో. సో అట్టేమన్నా మీ ఇంట్లో నుంచి అపోజ్ చేయడం వద్దు ఎందుకు ఇవన్నీ అవసరమా మనకి? మదర్కి ఇవన్నీ చూశారు కాబట్టి అక్కడ ఉన్న ట్రాన్స్పరెన్సీని చూసి తనైతే ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. ఏదో ఒకటి ప్రజలకి ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉండాలి అని తను ఎంకరేజ్ అయితే చేశారు. మా ఇంట్లో వైఫ్ పిల్లలు మాత్రం కొంచెం రెసిస్ట్ అయితే చేశారు స్టార్టింగ్లో. ఎందుకంటే ఆల్రెడీ పర్మనెంట్ జాబ్ చేస్తున్నాను, ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను, అది కాకుండా ఇది కూడా చేస్తే ఫ్యామిలీ లైఫ్ కొంచెం తగ్గుతుంది అని ఫస్ట్లో ఉన్నారు. కానీ అక్కడ ఉన్న కష్టాలు అవన్నీ చూసిన తర్వాత మా వైఫ్ పిల్లలు చాలా ఎలక్షన్లో డోర్ టు డోర్ వెళ్తాం కదా, అన్ని ఇళ్ళకి టచ్ చేయాలంటే ఒక్క ఇండివిజువల్కి టేక్స్ రియలీ లాంగ్ టైం. నాకు ఆల్మోస్ట్ ఐ లాస్ట్ 20 pounds డ్యూరింగ్ ది ఎలక్షన్. వెయిట్ వాక్ చేస్తుంటే లాస్ట్ సో మచ్ వెయిట్. దాంట్లో డెఫినెట్గా మా వైఫ్కి చాలా హెల్ప్ చేసింది. తను షీ కవర్డ్ యాజ్ మెనీ హౌసెస్ యాజ్ ఐ డిడ్. ఓకే, అంటే ఇండియన్ పాలిటిక్స్ చూస్తుంటారు, మ్యాక్సిమం ఒక కార్పొరేటర్ అవ్వాలన్నా కూడా సమ్ ల్యాక్స్లో ఇక్కడ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. యూఎస్లో కూడా అంతేనా? డబ్బులు పెట్టండి ఓటు వేయరా? అసలు డబ్బులు అనేది యూఎస్ ఎలక్షన్లో అసలు ఉండదండి, చాలా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. నేషనల్ లెవెల్లో ఈ మధ్య కొంచెం చేస్తున్నారు కానీ లైక్ ఈలాన్ మస్క్, ట్రంప్ ఇవన్నీ వాళ్ళు ఈ డిక్టేటర్ల దగ్గర నుంచి నేర్చుకొని మన ఇండియన్ పాలిటిక్స్ నుంచి నేర్చుకొని ఓటేస్తే డబ్బులు ఇస్తామనే రేంజ్కి వస్తున్నారు. కానీ లోకల్ లెవెల్లో కానీ ఇంకెక్కడాను ఇది ఇంతకుముందు కానీ వినే ఎరగనిది. మా ఎలక్షన్లో అయితే మేము అసలు ఎక్కువ డబ్బులు అసలు స్పెండే చేయలేదు. మేము ఇండివిజువల్గా అయితే మా కాంట్రిబ్యూషన్ మేము చేయడానికి ఉండదు, ఎక్కువగా చేస్తే ఏదో లాభం పొందుతున్నారని అనుకుంటారు కాబట్టి ఎక్కువగా డొనేషన్స్ ద్వారానే జరుగుతుంది. ఇండివిజువల్స్ డొనేట్ చేస్తారు, దానికి కూడా లిమిట్ ఉంటుంది. మా లోకల్ ఎలక్షన్లో మేము చేసినప్పుడు ఒక ఇండివిజువల్ 500 కన్నా ఎక్కువ ఇవ్వడానికి లేదు. సో ఆ విధంగా మీరు ఆలోచించండి ఎంతమంది డబ్బులు ఇస్తే అవుతుంది అది. నా ఎలక్షన్లో ఈ ఎలక్షన్లో నేను గెలిచిన ఎలక్షన్లో నేను 10,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. 10,000 ఖర్చు పెట్టి మినిస్టర్ అయిపోయారు. అవునండి. అది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఆ 10,000 కూడాను ఎవరెవరు ఇచ్చారు, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారు, ఆ దగ్గర నుంచి నేను ఎందుకు ఖర్చు పెట్టాను, ఆ ఖర్చు ఏంటి, ఎక్కడెక్కడ స్పెండ్ చేశాను, ఎవ్రీ ఒక్క సింగిల్ డాలర్ని ఎవ్రీ మంత్ నేను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అది వెబ్సైట్లో ఉంటుంది. ఎనీబడీకి అనుకో, మీరు కూడా ఇప్పుడు వెళ్ళారంటే మొత్తం ఉంటుంది, ఎవరెవరు నాకు కాంట్రిబ్యూట్ చేశారు, ఎంత కాంట్రిబ్యూట్ చేశారు, నేను ఎక్కడెక్కడ ఖర్చు చేశాను అనేది అవన్నీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీది అంటే నేషనల్ పార్టీనా లేకపోతే స్టేట్ లెవెల్ పార్టీ? స్టేట్ లెవెల్ పార్టీ అండి. యాక్చువల్లీ పార్టీ వైజ్ 2 పార్టీలు మేజర్గా ఉంటుంది, నేషనల్ అయినా స్టేట్లోను, డెమోక్రాటిక్ పార్టీ అండ్ రిపబ్లికన్ పార్టీ. నేనైతే మాత్రం ఎగ్జిక్యూటివ్ బోర్డుగా ఉండింది, డెమోక్రాటిక్ పార్టీకి ఉన్నాను. స్టేట్ లెవెల్లో యూనివర్సల్ ట్రంప్ గారు ఏమో రిపబ్లికన్ పార్టీ, మాకు ఆపోనెంట్ పార్టీ అండి. తను మీకు ఆపోజిట్ పార్టీ.
మా స్టేట్లో మాత్రం మా గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతము. కాబట్టి మేము ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాము దానికి అగేన్స్ట్గా. తను చేస్తున్న పాలసీలు చాలా ఎక్స్ట్రీమ్ ఉంటున్నాయి. ఆలోచించకుండా చేస్తాడు, ఒక 2 రోజులు చేస్తాడు, మళ్ళీ 3వ రోజు మాట మారుస్తాడు. చాలా అన్స్టేబుల్గా ఉంది గవర్నమెంట్ నేషనల్ లెవెల్లో. వాటన్నిటిని మేము ఎప్పుడు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాము. సో మీ ఎలక్షన్స్ నుంచి ప్రెసిడెంట్ ఎలక్షన్ వరకు పర్టికులర్ టైమింగ్స్ అనేది, అంటే కొంత పీరియడ్ వరకే వీళ్ళు పోటీ చేయాలి, ఇన్ని టర్మ్సే పోటీ చేయాలని ఒక రూల్ అనేది ఉంది అమెరికాలో. సో ఇండియాలో అనేది అది లేదు. సో పర్టికులర్గా అమెరికాలో ఎంత టైమింగ్ అనేది ఉంటుంది అది? యాక్చువల్గా అన్నిట్లోనూ లేదండి. అది యాక్చువల్గా ఓన్లీ ప్రెసిడెంట్ ఎలక్షన్లో మాత్రమే. మిగతావన్నీ ఎనీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ చేయొచ్చు. యాక్చువల్గా వన్ ఆఫ్ ద సెనేటర్ హిస్టరీలోనే లాంగెస్ట్ సర్వింగ్ సెనేటర్ ఒక అతను ఉన్నాడు, మా విస్కాన్సిన్ నుంచే వెళ్తున్నారు అతను. హీఈస్ అబౌట్ 90 years old. సో 75 yearsగా సెనెట్లో ఉన్నాడు అతను. హీఈస్ ద ఓల్డెస్ట్ సెనేటర్ దేర్ విస్కాన్సిన్ నుంచి. సో టర్మ్స్ అనేది ప్రెసిడెంట్కి మాత్రమే వచ్చింది. అది యాక్చువల్గా జార్జ్ వాషింగ్టన్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తనకి ఇంట్రెస్ట్ లేదు ప్రెసిడెంట్ అవ్వడము. అందువల్ల తను ఫస్ట్ టైం చేసినప్పుడే కష్టంగా చేసి సెకండ్ టైం అయిన తర్వాత ఇంకా లేదు అని చెప్పి కాన్స్టిట్యూషన్లో ఆ విధంగా రైట్ చేశారు. దాన్ని మార్చడానికి ట్రై చేస్తున్నారు ట్రంప్ లాంటి ప్రెసిడెంట్లు వచ్చినప్పుడు. ఆయన ఈజ్ ట్రైయింగ్ నౌ. కానీ అది చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. అంటే మీ పీరియడ్ 5 years ఉంటుందా? మాకు ఇక్కడ మాది లోకల్ ఎలక్షన్స్ కాబట్టి మాది 2 years ఉంటుందండి. ఎవ్రీ 2 yearsకి లోకల్ ఎలక్షన్స్ కానీ స్టేట్ ఎలక్షన్స్ కానీ మ్యాక్సిమం 2 years ఉంటుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్ నేటివ్ ప్లేస్, అంటే ఎలా ఉంది చిన్నప్పటి నుంచి కూడా మీరు గోల్ పెట్టుకున్నారా అమెరికాకు వెళ్ళాలని? ఆలోచన చాలా వరకు డ్రీమ్స్లో ఉంటుంది. ఈవెన్ మీరు వెళ్తే కూడా మీ తల్లిదండ్రులు చాలా గొప్పగా చెప్పుకుంటారు, మా అబ్బాయి అమెరికాకు వెళ్ళాడు, లేదంటే అమెరికాలో చదువుతున్నాడు. సో ఇప్పుడు ఏకంగా ఒక మినిస్టర్ అయ్యారు. సో చిన్నప్పుడు మీరు ఆ మెమరీస్ని గుర్తు చేసుకుంటే ఏం చెప్తారు అసలు? గవర్నమెంట్ స్కూల్స్లో చదివి డెఫినెట్గా అండి. నేను యాక్చువల్గా అందుకే ఇప్పుడు మొన్న ఈ మధ్య ఇప్పుడు వచ్చినప్పుడు కూడా నేను గెలిచినప్పుడు నాకు ఫస్ట్ విష్ చేసింది కూడా మా 10th class క్లాస్మేట్స్ చంద్రగిరి నుంచి. వాళ్ళతో నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాను, ఎప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందో తెలుసుకుంటూ ఉంటాను. సో నా రూట్స్ అయితే ఇక్కడే ఉన్నది ఎప్పటికీను. వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్య ఇక్కడ కలుగుతున్న కష్టాలు కానీ ఉద్యోగాలు కానీ చదువులు చదువుకున్న తర్వాత పిల్లలకి ఎక్కడికి వెళ్ళాలి అనేది చాలా కష్టపడుతున్నారని తెలిసి చాలా చేయాలని ట్రై చేస్తున్నాను. చంద్రగిరిలో కానీ తిరుపతిలో కానీ ఐటీ పెట్టి పిల్లలకి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి మళ్ళీ ఉద్యోగ అవకాశాలకి అన్ని చోట్ల ఎత్తుక్కోకుండా. నాకు అమెరికా వెళ్ళాల్సిన రీజన్ ఎందుకు వచ్చిందంటే నాకు డ్రీమ్ కాదండి. ఎప్పుడు చిన్నప్పటి నుంచి చంద్రగిరిలో చదువుకున్నప్పుడు అమెరికా అంటే ఎక్కడ ఉండేది తెలిసేది కాదు. యాక్చువల్గా నేను అమెరికాలో ల్యాండ్ అయినప్పుడు కూడా ఐ వాజ్ ఫస్ట్ థింగ్ సర్ప్రైజ్డ్ వాజ్ ఈవినింగ్ 9 o'clock ల్యాండ్ అయ్యాను. ఇంకా సన్ ఉన్నది. 9 o'clock మార్నింగ్ ఈవినింగ్ అనేది అర్థం కాలేదు నాకు. అంత అవేర్నెస్ ఉండేది కాదు అప్పట్లో. కానీ ఉద్యోగ అవకాశాలకి నెక్స్ట్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే ఆ టైంలో మనకి అమెరికా లాంటి అగ్రరాజ్యాలు తప్ప వేరే అవకాశాలు అప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చాలా చేయొచ్చును, అవి చేద్దామని ప్రయత్నిస్తున్నాను. ఏం చేయదలుచుకున్నారు మీ ఊరికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్కూల్కి ఏదైనా చేద్దామని ఉందండి, స్కూల్కి చేద్దామని ఉంది. ప్లస్ పిల్లలు అక్కడి నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేది. ఎనీవే ఐటీ కానీ ఎనీ అదర్ థింగ్స్ దట్ ఇక్కడున్న నెక్స్ట్ వస్తున్న కొత్త జనరేషన్కి ఎటువంటి ఇండస్ట్రీస్ ఉపయోగపడతాయి ఇవన్నీ రీసెర్చ్ దగ్గర నుంచి ఫార్మాస్యూటికల్ కానీ ఏమైనా సరే అవి చేసి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అందరికీ కల్పించాలని ప్రయత్నిస్తాం. సార్ ఫైనల్గా అంటే ఇండియన్స్ని చాలా చులకనగా చూస్తున్నారు. పర్టికులర్గా H1B వీసా కావచ్చు, అంటే ఎడ్యుకేషన్ వీసాకి సంబంధించి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే న్యూస్ వచ్చింది. ట్రంప్ దాంట్లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి ఉన్నారు అనే దీనిపైన చాలా వరకు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, వెళ్ళబోయేటువంటి స్టూడెంట్స్ కూడా. సో వాస్తవంగా ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చూడండి, నేను ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఇప్పుడే ఒక ఇద్దరు ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఒక ఫ్యామిలీ ఆల్రెడీ స్టక్ అయ్యారు, వెనక్కి పంపించేస్తున్నారు, ఏమైనా హెల్ప్ చేయమని అడిగారు. నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే యూనివర్సిటీని సెలెక్షన్ చేసుకుంటున్నప్పుడు మంచి కేటగిరీ ఉండే యూనివర్సిటీ చూసుకోండి, మంచి నేమ్ ఉన్న యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడే ఉండి మొత్తం కంప్లీట్ చేసి నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది అక్కడే చూసుకోవాలి. ఎక్కువగా ట్రావెలింగ్ తగ్గించుకోవాలి. ఉద్యోగాలు అంటూ ఎక్కువగా చాలామంది నేను నోటీస్ చేస్తున్నది ఏంటంటే అక్కడికి చదువుకోవడానికి వెళ్ళినా కూడా ఖర్చుల కోసమని జాబులు చేయడం బయట ఎక్కువ చేస్తున్నారు. అక్కడ ఎక్కువగా ఆ లో లెవెల్ జాబ్ దగ్గర వాళ్ళ కాంపిటీషన్గా ఫీల్ అవుతారు. మీరు అన్నట్టుగా తెలుగు వాళ్ళ మీద కొంచెం నెగిటివిటీ ఎందుకు ఉంది అంటే
ఈ విధంగా చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అటువంటి ఉద్యోగాలు చేస్తుండడంతో వాళ్ళు కొంచెం నెగిటివిటీ అక్కడ వాళ్ళు జాబ్స్ తీసేసుకుంటున్నారని ఉంటుంది. మనం వెళ్తుంది టెక్నాలజీస్ కానీ మెడికల్ ఫీల్డ్ కానీ వెరీ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాము. ఉద్యోగాల్లో చేసేటప్పుడు కానీ అది యూనివర్సిటీస్లో వాటిల్లో మోస్ట్లీ మీ రిలేటెడ్ జాబ్స్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. అంటే తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అంటే ఇక్కడ నుంచి పంపించాలా లేదా, అసలు పంపిస్తే అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, నిజంగా హైయర్ ఎడ్యుకేషన్స్ ఉంటాయా, ఉంటే జాబ్స్ వస్తాయా అనే ఆందోళన అనేది, ప్యానిక్ అనేది అందరూ అవుతున్నారు. బట్ ఇప్పుడు ట్రంప్ పెట్టినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా హెడేక్ అవుతున్నాయి. సో వాటి వల్ల ఏదైనా కొన్ని ఇబ్బందులు వస్తే మీ దగ్గర నుంచి ఏదైనా సజెషన్స్ కానీ? డెఫినెట్గా ఒకటైతే చెప్పగలనండి, ఇక్కడ మీకు అక్కడికి వచ్చిన తర్వాత వీసా వచ్చిన తర్వాత అక్కడ వచ్చి చేరిన తర్వాత మాది ప్రోగ్రెసివ్ స్టేట్ అని చెప్పినట్టుగా మా గవర్నర్ కానీ అటార్నీ జనరల్ కానీ అందరూ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన వాళ్ళం. స్టూడెంట్స్కి ఎటువంటి కష్టాలు వచ్చినా మేము సహాయం చేస్తున్నామని మొదటి నుంచి చెప్తున్నాము. స్టూడెంట్స్ కానీ జాబ్లో ఉన్న వాళ్ళు కానీ వీసాలు లేదన్నా ఇప్పుడు ఐస్ వాళ్ళని వస్తారు, వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ట్రై చేసినా మేము యాంటిసిపేటరీ బెయిల్స్ లాంటివి అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రీ ఆఫ్ సర్వీస్ ముందుగానే రీచ్ అవుట్ అవ్వమని అందరినీ రీచ్ అవుట్ అవుతున్నాము. ఎనీ కష్టాలు వస్తే మేము ఆల్వేస్ దేర్ అండి. మీరు వరి అవ్వాల్సిన పని ఉండదు, పేరెంట్స్ అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇది ఓన్లీ టెంపరీ థింగ్ అండి. ట్రంప్ ఎక్కువ రోజులు అయిపోయింది, లాస్ట్ టర్మ్ ఇది. దానికి తోడు లాస్ట్లో ఎట్లుంటారో మనం ఏం చెప్పలేము. ఇప్పుడే ఎలక్షన్లో గెలిచారు కాబట్టి ఏదో చేయాలి, అందరికి ఏదో చూపెట్టాలని చేస్తున్నారు. మీరు ఎక్కువగా భయపడకండి, నిరాశపడకండి. ఆల్రెడీ అక్కడ ఉన్నారు అంటే మీరు ఎన్ని కష్టాలు ఉన్నా మమ్మల్ని రీచ్ అవుట్ అయింది. మేము డెమోక్రాటిక్ పార్టీ విస్కాన్సిన్లో అన్ని రకాలుగా సహాయం చేయడానికి మేము ముందుగా ఉంటాము. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, ట్రంప్ ఇండియా గూడ్స్ పైన వేస్తున్నటువంటి సుంకాలకు సంబంధించి దాదాపు 25% స్టార్టింగ్ అన్నారు, ఇప్పుడు 50% దాకా కూడా వేస్తామని చెప్పి. సో దానివల్ల ఎటువంటి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది? అదేమన్నా మళ్ళీ ఎగ్జామ్షన్స్ ఉంటాయా, లేకపోతే అది టారిఫ్స్ అనేది అది వెరీ రాంగ్ మెథడ్ అండి. అది అతను బిజినెస్ మ్యాన్గా పనిచేశాడు కాబట్టి ఓల్డ్ సేయింగ్ ఉంటుంది, కాల్ సేల్స్మెన్ టైప్లో. టారిఫ్స్ అనేది ఆయన ఈజ్ జస్ట్ యూజింగ్ యాజ్ ఎ లివరేజ్. దాన్ని పెంచడము తగ్గించడము చేస్తూ ఉంటారు. దాన్ని యూజ్ చేసుకొని తనకు కావాల్సినవన్నీ పనులు చేయించుకోవడానికి కోసం మాత్రమే వాడుతున్నారు. ఇది ఎక్కువ రోజులు ఉండదని మేము భావిస్తున్నాము. ఇది ఎఫెక్ట్ అయితే ఎక్కువ ఉండదని అనుకుంటున్నాను. ఎస్పెషలీ మోడీ గారు తనతో బాగా మంచి రిలేషన్షిప్ ఉన్నది కాబట్టి దానికి మంచి సొల్యూషన్ ఈవెన్చువల్గా వస్తుందని అనుకుంటున్నాను. తను ప్రతి కంట్రీతోనూ ఈవెన్చువల్గా ట్రంప్ గారు మాట్లాడి పూర్తిగా తీసేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్, మా కోసం టైం కేటాయించినందుకు. మరిన్న పాలిటిక్స్లో మీరు ముందుండాలి, సోషల్ యాక్టివిటీస్లో కూడా మీరు ముందుండాలని చెప్పి రసమౌంట్ కోరుతుంది. చూస్తున్నాం కూడా బద్రీనాథ్ గారు చంద్రగిరి టు అమెరికా, అంటే ఇక్కడ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతో సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ అటు అమెరికాకు వెళ్ళిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్ గాను అదే రకంగానే అక్కడ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆర్గనైజర్స్ ప్రోద్బలంతో మినిస్టర్ అయ్యారు. అంటే మనం ఇండియన్లో మినిస్ట్రీ అని పిలుస్తాం, అక్కడ వాళ్ళు కమిషన్ పిలుస్తారు. ప్రస్తుతం సెక్రటరీ రేంజ్లో ఉన్నటువంటి బద్రీనాథ్ గారు ఇక్కడ ఇండియన్స్కి ఇచ్చేటువంటి సలహా కూడా చాలా కీలకమైనవి. ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్ళేటువంటి విద్యార్థులు కావచ్చు, లేదంటే అప్కమింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు. సో ఆ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ రూల్స్ అనేది పెడుతూ ఉంటారు, బట్ ఎటువంటి ఇబ్బంది లేదు. మనం కరెక్ట్ వేలో వెళ్తే అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయని చెప్తున్నారు. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అంటే ఆయనకి చాలామంది కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దాదాపు 3-4 రోజుల క్రితమే ఆయన ఇండియాకు వచ్చారు, మరి రేపు మళ్ళీ యూఎస్ వెళ్ళిపోబోతున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఆయనకి మరోసారి కంగ్రాట్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.